పెట్రోల్ డీజిల్ వాడకండి, గోల్డ్ కొనకండి. అండ్ లాక్డౌన్ లో అయితే ఎలా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినారో సేమ్ అదే వేలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. అది నేను చెప్తలే, నిన్న పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మీటింగ్ లో పీఎం నరేంద్ర మోడీ సారే డైరెక్ట్ చెప్పాడు. దీంతో పాటు ఒక 5 to 6 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చిండు. ఇవి ఫాలో అవ్వకపోతే మాత్రం రైట్ నో జరుగుతున్న వరల్డ్ వార్స్ లో ఇండియా కరెన్సీ మీద పక్కా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ అట్లానే ఇండియా కరెన్సీ వాల్యూ ఇంకా చాలా తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్రోల్ ఇంకా డీజిల్ యూసేజ్ అయితే చాలా తక్కువ చేయాలి. ఎందుకంటే మనం వాడుతున్న పెట్రోల్ ఇంకా డీజిల్ 70 to 80% అయితే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేయించుకుంటున్నాం. అండ్ అలానే గోల్డ్ కొనొద్దని చెప్పారు. అండ్ అట్లానే ఎక్కడైతే మెట్రో ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందో, ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ కార్స్ మీరైతే మెట్రోలో అయితే ప్రయాణం చేయండి. అండ్ ఈవీ కార్స్ అండ్ బైక్స్ అయితే యూజ్ చేయండి. అండ్ అట్లానే కొరియర్స్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కోసం మన ట్రైన్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే అవి ఈవీతో యూజ్ అవుతాయి కాబట్టి. అండ్ మన డైలీ యూజ్ చేసే కుకింగ్ ఐటమ్స్ లో 10% ఆఫ్ ఆయిల్ అయితే యూసేజ్ తక్కువ చేయమని చెప్పారు. అండ్ అట్లానే మెయిన్ ఫార్మర్స్ కి ఫార్మింగ్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫెర్టిలిటీ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అయితే చేయమని చెప్పారు. ఎందుకు ఇలా అంటున్నారంటే మనం ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నప్పుడు మన ఇండియన్ కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. అండ్ వాళ్ళ డాలర్ రేట్ పెరుగుతుంది అండ్ డాలర్ వాల్యూ పెరుగుతుంది. సో ఇవన్నీ ఫాలో అవ్వకపోతే మాత్రం పక్క మనమైతే రిగ్రెట్ పడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. నాకైతే పీఎం నరేంద్ర మోడీ చెప్పింది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించింది కింద అయితే కామెంట్లో మెన్షన్ చేయండి.